ఆకస్మికంగా దాడులు చేసి తమ దేశానికి తీసుకొచ్చిన వెనజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో దంపతులను అమెరికా ప్రభుత్వం కోర్టులో ప్రవేశపెట్టింది. విచారణ సందర్భంగా తాము నిర్దోషులమని మదురో దంపతులు వాదించారు. తాను ఒక దేశానికి అధ్యక్షుడినని మదురో స్పష్టం చేశారు. వాదనల అనంతరం తదుపరి విచారణను కోర్టు మార్చి నెలకు వాయిదా వేసింది. మదురో ఆయన భార్య సిలియా ఫోర్స్లపై డ్రగ్ ట్రాఫికింగ్, అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నారన్న అభియోగాలను మోపిన అమెరికా సోమవారం ఉదయమే బ్రూక్లిన్ జైలు నుంచి మన్హటన్ ఫెడరల్ కోర్టుకు తరలించారు. ఉదయం 7:15 సమయంలో మదురో దంపతులను బ్రూక్లిన్ జైలు నుంచి సమీపంలోని క్రీడా మైదానంలో ఉన్న హెలికాప్టర్ వద్దకు తరలించారు. వారు హెలికాప్టర్ ఎక్కాక అది న్యూయార్క్ హార్బర్ మీదుగా మన్హటన్ హెలీప్యాడ్ వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి సాయుధ శకటంలో మదురో దంపతులను కోర్టు వద్దకు తరలించారు. తాను ఏ తప్పు చేయలేదని కోర్టులో మదురో వాదించారు. డ్రగ్స్ రవాణాకు పాల్పడలేదని న్యాయమూర్తి ఎదుట చెప్పారు. తాను గౌరవనీయ వ్యక్తినని వివరించారు. దేశానికి అధ్యక్షుడినని పేర్కొన్నారు. తనను బంధించారని తెలిపారు. ఆయన భార్య సిలియా కూడా తాను నిర్దోషినని స్పష్టం చేశారు.